తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు పాలనలో మార్పులు వస్తాయని ఆశించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుతో కనిపిస్తోంది మాత్రం టీఆర్ఎస్ తరహాలోని మరో వెర్షన్ మాత్రమేనని చెప్పక తప్పదు. వ్యవహార శైలిలో, పాలన తీరులో కేసీఆర్ బాటలోనే రేవంత్ ప్రయాణం సాగిస్తుండటంతో తెలంగాణకు ప్రత్యేకంగా కొత్త శకం వస్తుందని భావించిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డి తన ప్రత్యర్థి అయిన మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగానే అంతా తానే అనే దృక్పథంతో పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో మంత్రి మండలిని పక్కన పెట్టి సొంత నిర్ణయాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. కేసీఆర్ తరహాలోనే ఆయా శాఖల మంత్రులు లేకుండా అధికారులతో రివ్యూలు చేస్తున్నారు. మంత్రులను కాదని రేవంత్ నేరుగా శాఖ కార్యదర్శులకు ఫోన్ చేసి పనులు చెబుతుండటంతో వారు మంత్రులను పట్టించుకోవడం మానేశారు. నేరుగా సీఎం టచ్ లోకి రావడంతో మితిమీరిన ధైర్యంతో అధికార వర్గం వ్యవహరిస్తుండడం, మంత్రులకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వకపోవడంతో పాలనలో ఓ రకమైన అసమతుల్యతను తీసుకువచ్చింది. మరోవైపు రొటీన్ ఫైళ్లు కూడా నెలల తరబడి పెండింగ్ లో ఉండిపోతుండగా ముఖ్యమంత్రి తనకి అవసరమైన ఫైళ్లను తెప్పించుకుని సంతకాలు చేస్తున్నారు. మరోవైపు సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి కళ్ళు, చెవులు, మెదడుగా పనిచేసి ప్రజాస్పందనను ప్రభుత్వానికి చేరవేయాల్సిన వేం ఆ పని చేయడం లేదు. ప్రతి మంత్రిత్వ శాఖలో తన మనిషిని నియమించి వారి ద్వారా శాఖల్లో పనులను చక్కబెడుతున్నారు. దీంతో ప్రజాప్రభుత్వం అంటే ఏక్ నిరంజన్ పాలన అన్నట్లుగా మారింది. మరోవైపు ప్రచారం కోసం ప్రత్యేక బ్యాకప్ టీంను ప్రభుత్వ సొమ్ముతో సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసి తన అభిమానులతో నింపేశాడు. దీంతో ప్రతి సభలో రేవంత్ నామస్మరణతో హోరెత్తుతుంది. అధికార సభ అయినా, పార్టీ కార్యక్రమమైనా, విదేశీ ప్రతినిధుల సమావేశమైనా, రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణకు బదులుగా రేవంత్ 3 రంగుల జెండా పట్టి అన్న పాట మార్మోగుతుంది. ఈ ప్రచార యంత్రాంగాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ అన్న కుమారుడు వంశీ చౌదరి నడిపిస్తున్నారు. ఆయనకు తోడుగా అగస్త్య చౌదరి, చంద్రశేఖర్ లాంటి ఏపీకి చెందిన వ్యక్తులు సీఎం బ్యాకప్ టీంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు గత ఎన్నికల సమయంలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సోషల్ మీడియా కాంట్రాక్టులు చేశారు. ఉదాహరణకు అప్పటి వర్ధన్నపేట బీఆర్ఎస్ ఆరూరి రమేష్ విజయం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్ నాగరాజుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ బీట్ రిపోర్టర్లకు లీకులిచ్చి వ్యతిరేక వార్తలు రాయించారు. కాంగ్రెస్ అంటే, తెలంగాణ అంటే ఎలాంటి ప్రేమ, సోయి లేని వీరి జీవితాల కోసం కోట్లాది రూపాయల తెలంగాణ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అయినా తెలంగాణ నేటి వేటి లోపిస్తుంది. ప్రజలంటే కనీసం ప్రేమ లేకపోవడంతో నిత్యం వ్యక్తిగత దూషణలతో ప్రభుత్వ సోషల్ మీడియా నిండిపోతుంది. ప్రజల సొమ్ము తింటూ ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడాల్సిన వంశీ చౌదరి సీఎంతో సంబంధాలను వినియోగించుకుని అనేక కంపెనీలు స్థాపించారు. ఆయా కంపెనీల ద్వారా బినామీల పేరుతో టెండర్లలో పాల్గొంటూ తన వాళ్లకే టెండర్లు కట్టబెట్టాలని ఒత్తిడి తెస్తున్నాడు. టెండర్లు దక్కనప్పుడు మంత్రులపై సోషల్ మీడియాలో ప్రచారం చేయించడమే పనిగా పెట్టుకున్నాడు. మంత్రుల మీద బ్లాక్ మెయిల్ రాతలు, ఇమేజ్ డ్యామేజ్ చేయడం, సొంత పత్రికల్లో వ్యతిరేక కథనాలను గుట్టుచప్పుడు కాకుండా రాయిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ లైవ్ కవరేజీ కాంట్రాక్ట్ బిగ్ టీవీతో కలిసి వంశీ చౌదరి దక్కించుకున్నారు. కానీ మంత్రుల టార్గెట్ గా బిగ్ టీవీ వారి స్వేచ్ఛ డైలీ ద్వారా విషం చిమ్ముతున్నారు. ప్రతిరోజు ఒక మంత్రిని టార్గెట్ చేసి ఖమ్మం మంత్రుల కనుసన్నల్లోనే కోట్ల రూపాయల ఇసుక దందా, ఏపీ నిర్మిస్తున్న బనకచెర్లను అడ్డుకోకుండా ఇరిగేషన్ మంత్రి ఉత్త లేఖలే, సాగు మంత్రి పనిచేయడం లేదు, ఫలానా మంత్రిత్వ శాఖలో కోట్ల అవినీతి నడుస్తున్న మంత్రి పట్టించుకోవడం లేదు అని అంతిమ తీర్పులిస్తూ అడ్డగోలు రాతలు రాస్తున్నారు. సీఎం కనుసైగ లేనిది ఈ స్థాయిలో ఎవ్వరూ సాహసించరు. అంటే సీఎం అండదండతోనే ఇలాంటి రాతలు వస్తున్నాయని భావించాల్సి ఉంటుంది. పీసీపీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు సిస్టమాటిక్ గా పార్టీ సీనియర్లపై కోవర్టులు అంటూ సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. ఇప్పుడు అదే రీతిలో మంత్రులకు వ్యతిరేకంగా కారు కూతలు కూస్తున్నారు. మంత్రులను సీఎం టీం పూచిక పుల్లగా తీసుకోవడం, వారికి ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం పార్టీ సీనియర్లను అసంతృప్తికి గురి చేస్తోంది. కుటుంబ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఏం తేడా అనే మాటలు బయటపడుతుండడం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చిచ్చును సూచిస్తోంది. ఐఎన్పిఆర్ డైరెక్టర్ కర్రీ శ్రీరామ్ తన కులస్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వారికే సీఎం యాక్సెస్ ఇస్తున్నారు. మీడియాను అదే మాదిరిగా నడిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సభలో అయితే టీఆర్ఎస్ లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వకుండా తిట్ల దండకాన్ని ఎత్తుకుంటున్నారు.
తిరిగి అంతే ఘాటుగా ప్రత్యర్థులు ప్రతిస్పందిస్తే తట్టుకోలేకపోతున్నారు. అదే భాషలో మంత్రులు స్పందించాలని ఆశిస్తున్నారు సీఎం. ఒకవేళ మంత్రులు అంతే స్థాయిలో స్పందించకపోతే తన సొంత మీడియాలో మంత్రులు టార్గెట్ గా వార్తలు వండిస్తున్నారు. ముఖ్యమంత్రికి బాసటగా మంత్రులు నిలవడం లేదు, మంత్రులు అసమర్థులు, టీఆర్ఎస్ బీజేపీలతో అవగాహన కుదుర్చుకున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది కూడా మంత్రులు ముఖ్యమంత్రి మధ్య అగాధాన్ని పెంచుతోంది. ఇవన్నీ పరిణామాలు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేక కేసీఆర్ పేరుతో మరొక పాలకుడున్నాడా అన్న సందేహం పెరిగిపోతుంది. ప్రజలు ఆశించిన పాలన మార్పు ఎక్కడా కనిపించకపోవడంతో ఈ కొత్త ప్రభుత్వం పాత రోజులను గుర్తు చేస్తోంది. ఇప్పుడు నేతలు కొత్తవాళ్లు, కానీ పద్ధతులు మాత్రం పాతవే అని ప్రజలు భావిస్తున్నారు. అ బ్యాడ్ వర్క్ మ్యాన్ బ్లేమ్స్ హిస్ టూల్స్ అన్నట్లుగా రేవంత్ వ్యవహారం ఉంది. అయితే అధిష్టానం సహకరించడం లేదు, లేకపోతే మంత్రులు పనిచేయడం లేదు అనే రీతిలో అంతర్గత సమావేశాలు, మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతున్నారు. టీమ్ లీడర్ గా మంత్రులకు బాసటగా నిలవాల్సిన సీఎం మంత్రులను బద్నాం చేస్తున్నట్టుకొస్తున్నారు తప్ప ప్రభుత్వం మీద దృష్టి సారించడం లేదు. కనీసం ప్రభుత్వానికి ఒక బ్యాకప్ టీం లేదు. బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టడంతో పాటు కాంగ్రెస్ ఘనతను చాటేలా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి పంపే నైజం లేదు. కనీసం మంత్రుల పీఆర్ఓలకు ఒక గ్రూప్ కూడా లేదు. ఎప్పటికప్పుడు మంత్రుల ద్వారా ఒకే గళాన్ని వినిపించే ప్రయత్నం లేదు. ప్రభుత్వం అంటే ఏ పూటకా పూట కాదు, ప్రభుత్వం అంటే భవిష్యత్తుకు భరోసా. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దాని మూల సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, కాంగ్రెస్ సిద్ధాంతాల నీడలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం. అలా కాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రతిరోజు బీఆర్ఎస్ నేతలపై విచారణ వార్తలతో, లీకులతో సరిపెడితే కాంగ్రెస్ కే నష్టం. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే వచ్చే 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ వైపు చూడాలంటేనే ప్రజలు భయపడే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికిప్పుడు ఏం చేయాలి? తాను ఎన్ని తప్పులు చేసినా తప్పించలేని స్థితిని రేవంత్ రెడ్డి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి ముదిరింది. ఈ ధోరణిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం సీఎం సలహాదారుగా రేవంత్ మనిషి వేం నరేందర్ రెడ్డిని తప్పించాలి. తద్వారా రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేయవచ్చు. వేం నరేందర్ రెడ్డిని తప్పించలేని పక్షంలో భట్టి, శ్రీధర్ బాబు లాంటి మనుషులను ప్రభుత్వంలో అడ్వైజర్లుగా అపాయింట్ చేయాలి. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం వెంట ఉండేలా రేవంత్ వర్గం నుంచి కాకుండా ఒక యువ నాయకుడిని పొలిటికల్ సెక్రటరీగా అపాయింట్ చేయాలి. దీంతో పాటు సీఎం పీఆర్ టీం, సోషల్ మీడియా టీం ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అది సాధ్యం కాకపోతే ప్రభుత్వం తరపున కాంగ్రెస్ అంటే పడి చచ్చే వ్యక్తులతో రీసెర్చ్ టీం ను ఏర్పాటు చేసి దాని పరిధిలోకి సీఎం పీఆర్ టీం వచ్చే ఏర్పాట్లు చేయాలి. సీఎం పీఆర్ టీం అంటే సీఎం భజన బ్యాచ్ కాకుండా ఒకరిద్దరిని తప్పించి వారి స్థానంలో సీనియర్ జర్నలిస్టులను అపాయింట్ చేయాలి. అప్పుడే వ్యక్తి పూజ తగ్గి కాంగ్రెస్ వాదన బలంగా ఎస్టాబ్లిష్ అవుతుంది.